నియంత పాలన అంతమై ప్రజాస్వామ్యం గెలిచిందని ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలుపు ఆర్టీసీ గెలుపుగా భావిస్తున్నామని కార్మికులు వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా పరిగి బస్ డిపో ముందు వారు టపాసులు పేల్చి ఒకరికొకరు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకుని సంబరాలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పామన్నారు. ఆర్టీసీ కార్మికులమంతా శపథం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ హనుమంతు ముజరాజ్ అన్నారు. యూనియన్లను రద్దు చేసి ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ మరింత బలోపేతమవుతుందని హనుమంతు ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఒక నియంతగా ఈ యొక్క ఆర్టీసీని పాలన చేస్తూ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులకు 10 సంవత్సరాల నుంచి ₹1 కూడా వేతనం పెంచలేదు. తప్పకుండా ఈ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాలని అందరూ కూడా శపథం కూడడం జరిగినది. ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని ఈరోజు గెలిపించడం జరిగినది. ఆర్టీసీ యావత్తు ఆర్టీసీ సిబ్బంది కూడా ఈరోజు ఆర్టీసీ సిబ్బందికి ఏదైతే ఉద్యోగులుగా మారినో వాళ్ళందరికీ కూడా మంచి జరగబోతా ఉన్నది, శుభసూచకం జరగబోతా ఉన్నది. ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఆశలు ఏదైతే కన్నారో ఆ ఆశలన్నిటి కూడా తప్పకుండా నెరవేరబోతాయి. అంటే ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని చెప్పడంలో సందేహం లేదు. ఒక 10 సంవత్సరాల నుంచి ఈ రోజు బ్రిటిష్ పాలనలుగా ఈ యొక్క ఆర్టీసీ కార్మికులను, కండక్టర్లను, డ్రైవర్లను, మెకానిక్లను, సూపర్వైజర్లను యావత్ ఆర్టీసీ సిబ్బంది అనేక చిత్రహింసలు చేస్తూ చట్ట వ్యతిరేక డ్యూటీలతో యూనియన్లను రద్దు చేసి నానా రకాలుగా హింసిస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ పాలన పోవడం చాలా సంతోషకరం. తెలంగాణలో దళితులు